ఓం 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 నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం జై గురు. అందరికీ నమస్కారం. వెల్కమ్ ఆల్ ఫర్ టుడేస్ సత్సంగ. మనము భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము చూస్తూ ఉన్నాము. దీంట్లో ఇవాళ విల్ సీ ద వర్స్ 29. లాస్ట్ క్లాస్ లో మనం 28వ శ్లోకం చూస్తున్నాము. 29, 30 అవకాశం ఉంటే చూసే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అథ షష్ఠోऽధ్యాయః ఆత్మ సంయమ యోగః. శ్రీ భగవానువాచ సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. 29వ శ్లోకంలో పరమాత్మ ఈ సర్వాత్మ భావము అనేటువంటి తత్వాన్ని గురించి బోధిస్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి శ్లోకము. సర్వాత్మ భావము, ఈశ్వర సాక్షాత్కారము లేదా బ్రహ్మ సాక్షాత్కారము లేదా జీవన్ముక్తి, ఈ తత్వాన్ని బోధిస్తున్నారు. క్రితంసారి కూడా చూసాము, ఏ యోగి అయితే ఆ బ్రహ్మ సాక్షాత్కారాన్ని సిద్ధించుకుంటాడో, అది కూడా పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైనటువంటి ఆ సాక్షాత్కారాన్ని అనుభవించి అత్యంతమైనటువంటి అపరిమితమైనటువంటి హాయిగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని చూసాం. సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అస్నుతే. ఎవరు? యుంజన్ ఏవం సదాత్మానం యోగి విగత కల్మష. విగత కల్మష, కల్మషరహితుడైనటువంటి యోగి, కల్మషములు అంటనటువంటి యోగి, కల్మషములు పరిపూర్ణముగా తొలగినటువంటి యోగి. ఆ యోగి చిత్తం ఎలా ఉంటుందంటే సమాహితమైనటువంటి చిత్తం, పరిపూర్ణమైనటువంటి ప్రశాంతమైనటువంటి చిత్తం. అంతకు ముందు కూడా చెప్పారు, ప్రశాంత మనసం ఏనం యోగినం అనేటువంటి ప్రశాంతమైనటువంటి ఆ చిత్తము కలిగినటువంటి యోగి సదా ఆత్మానం యుంజన్, తనతో తాను ఉంటూ తనతో తాను కలిసి ఉంటూ ఇంజన్ కలయిక పొంది నిరంతరము ఆత్మను పరమాత్మయందే లగ్నం అనొచ్చు. యుంజన్ కలయిక పొందినటువంటి యోగి సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అస్నుతే. అత్యంతమైనటువంటి సుఖమును బ్రహ్మానందముతో పరబ్రహ్మతో మిళితమైనటువంటి యోగి, సమ్మిళితమైనటువంటి యోగి. బ్రహ్మస్పర్శం, బ్రహ్మస్పర్శ అంటే చూస్తున్నాం, పరబ్రహ్మతో యుక్తమైనటువంటి యోగి, సమ్మేళనం కలిగినటువంటి ఆ యోగి అనంతముగా ఆనందమును అనాయాసముగా పొందును. ఈ అనంతమైనటువంటి ఆనందమును సిద్ధించుకున్నటువంటి యోగి ఫలమేంటి? అవతారికలో శంకరాచార్యుల వారు చెప్తున్నారు, ఇదానీం యోగస్య యత్ ఫలం బ్రహ్మైకత్వ దర్శనం సర్వ సంసార విచ్ఛేద కారణం తత్ ప్రదర్శ్యతే. అంటే ఏం చెప్తున్నారు? బ్రహ్మ ఆత్మ అభేదం యొక్క సాక్షాత్కారమే యోగమునకు ఫలము. ఈ యోగము బ్రహ్మ సంస్పర్శం సిద్ధి పొందినటువంటి యోగికి ఏమిటి ఫలము? ఏమిటి ఫలము అని అంటే అదే
బ్రహ్మ ఆత్మ అభేదం యొక్క సాక్షాత్కారమే యోగమునకు ఫలము. ఆ సిద్ధిని పొందుతారు, యోగ సిద్ధిని పొందుతాడు ఆ యోగి. ఈ ఈ ఈ సిద్ధి, ఈ ఫలము పొందడమే సకలమగు సంసారము నశించుటకు కారణం. సకలమగు సంసారం, సంసారం అంటేనే దుఃఖము, అది చూస్తున్నాం. అంటే సకల దుఃఖములను కూడా నివృత్తి చేసుకొని, దుఃఖములు అనేటువంటివి దరి చేరకుండా, ఈ అధ్యాయం అంతా కూడా ఆత్మ సంయమ యోగము అని అంటే ఆత్మయోగ నిష్ట, ఆత్మస్థితి, పరమాత్మ సాక్షాత్కారము, భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి యోగి ఏ రకంగా ఉంటాడు, అతని తాలూకా ఫలం ఏమిటి అని అంటే ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. ఇది చాలా అద్భుతమైన శ్లోకము. చాలా జాగ్రత్తగా, అఫ్ కోర్స్ ప్రతి శ్లోకం కూడా మనం చాలా జాగ్రత్తగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. దిస్ will also help us to go deeper within and try, and it will help us to establish in our own self. అంటే తనతో తాను ఆత్మ సాక్షాత్కారము సిద్ధి పొందడం అనేటువంటి విషయాన్ని గురించి ఇందులో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఇందులో పరమాత్మ, జాగ్రత్తగా విందాము. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. ఏంటి చెప్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనః. ఆయన విజన్ ఎలా ఉంటుంది? సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని. What is that Krishna, Paramatma, Bhagavan trying to convey, trying to impart to us? What is that he is going to tell us? ఏం చెప్తున్నారంటే యోగయుక్తాత్మ. యోగయుక్తాత్మ అంటే యోగముతో కూడిన చిత్తము గల యోగి. యుక్తాత్మ, యుక్తము అంటే కలయిక. దేనితో కలయిక? యోగముతో కలయిక. ఏమిటి యోగము అనంటే సమాహిత చిత్తం. యోగము అనంటే యోగ కర్మసు కౌశలం, లేదా యోగ చిత్తవృత్తి నిరోధ. యోగము అనంటే సమాహిత చిత్తం. అంటే ఆ మైండ్ అనేటువంటిది టోటల్ గా పీస్ఫుల్ గా అయిపోయింది. మైండ్ అనేటువంటిది ప్రశాంతంగా ఉంది. యాక్చువల్ గా మైండ్ లో ఉండేటువంటి కదలికలే సంసారం. మనం చూసాం, మనస్సులో ఉండేటువంటి కదలికలే కదా మనకి రాగద్వేషములు, సుఖ దుఃఖములు, భయములు, బెంగలు, చింతలు, చికాకులు, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? మనం చాలా దీని గురించి విచారణ చేస్తున్నాం. దీస్ ఆర్ ఆల్ ఇన్ ద మైండ్. మైండ్ ఎప్పుడైతే కదిలిందో, మనస్సులో కదిలిందో, మనస్సులో కదలికలు వచ్చాయో, అది యాక్చువల్గా ఒక భయహేతు అవుతుంది. అంటే మనస్సులో కదలిక అంటే ద్వంద్వములు, డ్యుయాలిటీస్ లో కాటప్ అవుతాం. డ్యుయాలిటీ అంటే ఒక రోజు బాగుంటుంది, ఒక రోజు బాగుండదు, లేకపోతే ఈ క్షణం బాగుంది, మరుక్షణం బాగోలేదు, ఇప్పుడు హాయిగా ఉంది, మళ్ళీ అబ్బో మళ్ళీ దుఃఖం వస్తున్నది, ఇలాగా ఈ డ్యుయాలిటీస్ లో చిక్కుకున్నాం. కానీ ఎప్పుడైతే యోగమునందు స్థిరపడిపోయామో, యోగముతో మనస్సు అనేటువంటిది సమాధానపరచబడింది. సమాధానము అంటే మనకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి. వై ఐఎమ్ యాజిటేటెడ్, వై ఐఎమ్ ఫియర్ఫుల్, రేపు ఏం జరుగుతుందో ఏమిటో తెలియదు, ఈ బెంగ, బెదురు, అబ్బే ఏంటండి ఏం జరుగుతుందో తెలియదు అనేటువంటి అనేకమైనటువంటి బెంగలుగా ఉండేటువంటి మనస్సు కాస్త ఈ యోగమును అభ్యసించడం వల్ల, ఏ యోగము? ఈ ఆత్మయోగము, లేతే ఈ ప్రాణాయామము, లేతే ఈ ధ్యానము, ఇట్లాంటివి మనం చేయడం వల్ల మనస్సు కాస్త ప్రశాంతం అయిపోయింది, సమాధానం పొందింది మనస్సు. మనస్సులో కొన్ని సమాధానాలు దొరికాయి. అది యోగము. ఆ యోగయుక్తాత్మ, ఆ యోగముతో కూడినటువంటి ఆత్మ. ఆత్మ అంటే నేను, ఈ చైతన్యము కాస్త కదలికలు ఉన్నది, కాన్షియస్నెస్ లో కదలికలు ఉంది. ఆ కదలికలు ఈ యోగం వల్ల, అంటే మనస్సు ఎందుకంటే ఆత్మ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మైండ్, అండ్ దట్ మైండ్ హ్యాస్ నౌ బీన్ టోటల్లీ బికేమ్ పీస్ఫుల్. అది చాలా ప్రశాంతంగా అనుభవిస్తున్నారు. అందువల్ల యోగయుక్తము పొందింది, యోగముతో కూడింది, ప్రశాంతమైనటువంటి మనసు పొందింది. ఆ సమాహితమైనటువంటి ప్రశాంతమైనటువంటి అంతఃకరణ అని అంటే మైండ్ స్టఫ్ అంతా కూడా చాలా
ప్రశాంతమైంది. బికాస్ ఆఫ్ ది యోగా మెడిటేషన్, ధ్యానము, కర్మలు, భగవదర్పితమైనటువంటి కర్మలు, ఈశ్వరార్పితమైనటువంటి కర్మలు, ఈ చిత్త సమాహితము పొందినటువంటి ఆ స్థితిలో యోగయుక్తాత్మ అనేటువంటి చూసాం కదా. యోగయుక్తాత్మ సర్వవ్యాప్తమైన అనంత చైతన్యమునందు ఏకీభావ స్థితి రూపమైన యుక్తమైన ఆత్మ కలవాడు. ఎంత పెద్ద సమాధానం చెప్పాడు చూడండి. బట్ ఇప్పుడు అనుకున్నట్టుగా అంటే దీని గురించి బెంగపడక్కలే. ఏంటండి యోగయుక్తాత్మ, యోగము వల్ల when the soul is united to spirit by yoga, యోగానంద గారు చెప్పారు when the soul united to spirit అంటే ఇక్కడ ఏంటి, బ్రహ్మము, ఆ ఈశ్వరుడు, భగవంతుడు, ఆ చిత్త సమాహితము, కదలికలు లేనటువంటి, అలలు లేనటువంటి సరస్సు, అక్కడ ఆ పీస్ఫుల్ స్టేట్ లో యోగయుక్తాత్మ అంటాము. ఆ స్థితి యందు ఏంటి ఉంటుంది, యోగయుక్తాత్మ. చూసాం యోగయుక్తుడైనటువంటి కూడా మనం అందరం కూడా యోగయుక్తులమే. వెన్ వీఆర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద గీత, ట్రైంగ్ టు కాంటెంప్లేట్ ఆన్ వాట్ భగవాన్ ఈజ్ స్పీకింగ్, ఏం మాట్లాడుతున్నారు పరమాత్మ, ఏం బోధ చేస్తున్నారు. వీఆర్ వెరీ అటెంటివ్లీ వీఆర్ ట్రైంగ్ టు క్యాచ్ అప్ దట్ ద భావజాలము, దాంట్లో చెప్తున్నటువంటి పరమాత్మ చెప్తున్నటువంటి దాన్ని పట్టుకోగలుగుతున్నాం, మాట్లాడుతున్నాం. అంటే వీఆర్ ట్రైంగ్ టు బి వన్ విత్ ఇట్, వీఆర్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. సపోజ్ వీఆర్ టోటల్లీ అబ్జార్బ్డ్ ఇన్ ఎ మూవీ, అప్పుడు ఏమవుతుంది, ఆ చిత్తం అనేటువంటిది టోటల్లీ అబ్జార్బ్ అయిపోతుంది. అటు ఇటు తట్టి లేపినా కూడా తెలియదు ఎవరు కూడా. మనం వీఆర్ సింగిల్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్ అట్ దట్ స్టేట్, యోగయుక్తాత్మ. ఆ స్థితి యందు, యోగయుక్తమైనటువంటి స్థితి యందు ఎలా ఉంటుంది, ఈక్షతే, చూస్తాడు ఆ యోగి దర్శనం ఎలా ఉంటుంది, యోగి ఏ రకంగా చూస్తాడు, ఇక్కడ ఇంపార్టెంట్ అన్న. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని. ఏంటండి భూతాలు, ఏం భూతాలండి బాబు, చంపుతున్నారు. సర్వభూతస్థం ఆత్మానం, ఈ ఆత్మానం సర్వభూతస్థం ఆత్మానం అంటే అన్ని ప్రాణులను, సర్వభూతస్థం, భూతములు అనంటే ఏంటి, సకలమైనటువంటి ప్రాణులు, అన్నిటి యందు, అంటే చెట్లు కాని, చేమలు కాని, జంతువులు కాని, మనుష్యులు కాని, అండ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ ద జీవాస్, అంటే ది ఎంటైర్ క్రియేషన్ లో ఉండేటువంటి సమస్తమైనటువంటి జీవరాశులు, సర్వభూతస్థం, సమస్తమైనటువంటి ప్రాణులను కూడా సర్వభూత స్థితం ఆత్మానం, సర్వభూతం స్థితం ఆత్మానం, సమస్తమైనటువంటి ప్రాణులు అంటే భూతములు, సమస్తమైనటువంటి భూతములను కూడా ఆత్మానం, తనయందే స్థితమై ఉన్నట్లు. Is it not little bit tricky and it is very complicated to comprehend that? It's very complicated to comprehend. మాట్లాడుతున్నారు, మనం చెప్పుకోవచ్చు, ఏముంది శ్లోకం చదివేసుకుంటే చాలా ఈజీ. శ్లోకం చదవడం, దాన్ని పట్టుకోవడము, దాని యందు నిలబడిపోయి ఉండడము. సకల భూతస్థం ఆత్మానం, సకల భూతములను, సర్వభూతస్థం ఆత్మానం, తన స్వరూపమునందు, తనయందు ఈక్షతే, చూడాలి. దేర్ ఇస్ నో డిస్టింక్షన్, నో డిఫరెన్స్, నో డ్యుయాలిటీ, రెండు లేవు, అంతా ఒక్కడిగానే. తనయందు, తన అంటే ఎవరు, తనంటే తన స్వరూపము, తన ఆత్మ, అంటే అంతటను కూడా తనలాగా చూసేటువంటి వాడు, అంతటిని కూడా తనయందు చూసేటువంటి వాడు. సర్వభూతస్థం ఆత్మానం, సకల ప్రాణుల యందుండే తన స్వరూపమును. బిహోల్డ్ ఈజ్ సెల్ఫ్ ఇన్ ఆల్ క్రీచర్స్. బిహోల్డ్ ఆత్మానం, ది యోగి బిహోల్డ్ ఈజ్ సెల్ఫ్ ఇన్ ఆల్ క్రీచర్స్. సకల ప్రాణుల యందుండే తన స్వరూపమును, తనను, అన్ని భూతములను తన యందు, అన్ని భూతములను. అదే కదా చెప్తున్నారు ఇక్కడ, ఆత్మానం సర్వభూతస్థం, తన ఆత్మను సకల ప్రాణుల యందును.
అలాగే సర్వభూతాని చాత్మని, ఇంకా ఇలా రెండు చెప్తున్నారు. రెండు, తనను అన్నిటి యందు అన్నిటినీ తన యందు, సింపుల్ గా చెప్పుకోవాలంటే. మరియు సర్వభూతాని చాత్మని, ప్రాణులన్నింటినీ తన ఆత్మయందు, సకల ప్రాణులను తన స్వరూపమునందు, సకల ప్రాణులను తన స్వరూపమునందు అభేదముగా దర్శించును. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చాత్మని, తనను అన్ని భూతముల యందు అన్నిటినీ తన యందు. ఈక్షతే యోగయుక్తాత్మ, చూస్తాడు, దర్శిస్తాడు. దర్శించి ఎవరు? యోగయుక్తుడు. మళ్ళీ ఆయన దృష్టి ఎలా ఉంటుందంటే సర్వత్ర సమదర్శన. 3 కండిషన్స్ పెట్టారు. ఈ యోగయుక్తుడు అనేటువంటి వాడు సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చాత్మని సర్వత్ర సమదర్శన. సర్వత్ర సమదర్శన అనంటే అన్నిటినీ కూడా ఒక్కలాగే చూస్తాడు. అన్నిటినీ సర్వత్ర సమదర్శన, అన్నిటినీ కూడా, సకల ప్రాణులను కూడా సమభావంతో చూచువాడు. సమభావం అంటే బీద, గొప్ప, గొప్పది, తక్కువది, లేకపోతే ఇది బాగుంది, ఇది బాగులేదు, ఇది మంచిది, ఇది చెడ్డది అనేటువంటి ద్వైధీభావం పోతుంది. దేర్ ఇస్ ఓన్లీ వన్ విజన్. వన్ విజన్ ఏంటి అనంటే నాకంటే సృష్టి వేరుగా లేదు, సమస్తమైనటువంటి సృష్టి తన యందే ఉంది. సర్వభూతస్థం ఆత్మానం, అన్ని భూతములను తన యందు చూస్తాడు. సర్వభూతాని చాత్మని, అన్ని భూతములలో కూడా తననే చూసుకుంటాడు. తనను అన్నిటి యందు అన్నిటినీ తన యందు చూసుకునేటువంటి యోగయుక్తుడు ఈక్షతే, చూస్తాడు. అది దట్ ఈజ్ సర్వాత్మ భావము, అది జీవన్ముక్తి. దట్ ఈజ్ వాట్ పరమాత్మ ఈజ్ టాకింగ్ ఇన్ దిస్ వర్స్. ఇప్పుడు మనం కొంచెము డీటెయిల్డ్ గా చూసేటువంటి ప్రయత్నం చేస్తాము. ఏంటి, వాట్ ఈస్ దట్ కృష్ణ ఈజ్ టాకింగ్ ఇన్ దిస్ వర్స్? ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు, ఎలా అర్థం అవుతుంది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? హౌ డు వి కాంటెంప్లేట్ ఆన్ దాట్? ఓకే, ఈక్షతే యోగయుక్తాత్మ. ఏ రకంగా చూస్తాడు? ఆయన దర్శనం ఏ విధంగా ఉంటుందంటే సర్వభూతస్థం ఆత్మానం, సర్వభూతస్థం ఆత్మానం, అన్ని భూతముల యందుండే ఆత్మ స్వరూపము, తన స్వరూపమును. ఇన్ అదర్ వర్డ్స్, అన్ని ప్రాణులలో ఉండేటువంటి ద సెల్ఫ్. ఈజ్ ఇట్ డిఫరెంట్ ఆర్ ఈజ్ ఇట్, అది వేరువేరుగా ఉన్నదా, మనకి ఒక్కటిగానే ఉందా? ఇప్పుడు మనకి మామూలుగా హౌ కెన్ వీ హ్యావ్ ఎ విజన్ ఆఫ్ అన్ని ప్రాణులను ఒకటి ఆత్మస్వరూపము ఉంది అని మనకి ఎలా కాంటంప్లేట్ చేస్తాం? సర్వభూతస్థం ఆత్మానం, సర్వభూతములను కూడా సర్వ ప్రాణుల యందుండే ఆత్మానం, తన స్వరూపమును ఎలా చూస్తాడు? ఉదాహరణకి మనం చూసామంటే ఆల్వేస్ వి సీ సమ్ డిస్టింక్షన్. చెట్లు కనిపిస్తున్నాయి, ఈ చెట్లు కూడా అనేకముగా కనిపిస్తున్నాయి. ఒక చోట రావి చెట్టు, ఒక చోట జావి చెట్టు, ఒక చోట మామిడి చెట్టు, అనేకమైనటువంటి వెరైటీ ఆఫ్ ట్రీస్, చెట్లు. తర్వాత చూస్తే వస్తుభేదం అనేకంగా కనిపిస్తున్నది, అనేకమైనటువంటి వస్తువులు కనిపిస్తున్నాయి. కొండ కనిపిస్తున్నది, అంటే ఈ మట్టితో చేసినటువంటివి అనేకమైనటువంటి వస్తువులు కనిపిస్తున్నాయి. వెరైటస్ ఇది చాలాసార్లు మనం అనుకున్నాము. సో వి సీ డిఫరెంట్ థింగ్స్, డిఫరెంట్ వెరైటీ ఈజ్ ద నేచర్ ఆఫ్ క్రియేషన్. ఆ క్రియేషన్ లో ఉండేటువంటిదే వెరైటీ, అనేకముగా కనిపిస్తున్నాయి. సో ఇలాగా అనేకముగా ఉండేటువంటివి చెట్లు కనిపిస్తున్నాయి, జంతువులు కనిపిస్తున్నాయి, పక్షులు కనిపిస్తున్నాయి. పక్షుల్లో అనేక రకాలు, జంతువుల్లో వేల కొలది రకాలు, మనుష్యులలో ఉండేటువంటి వాళ్ళు ఆడ మగ రెండున్నప్పటికీ కూడా వీళ్ళలో అనేకమైనటువంటి తెగలు, జాతులు, క్రీచర్స్, క్యాస్ట్, క్రీడు, రిలిజియన్, మతాలు, ఇలా అనేక రకములుగా విడిపోయి కనిపిస్తున్నారు. అనేక రకములుగా, అనేక జాతులుగా, అనేక తెగలుగా, అనేకముగా కనిపిస్తున్నటువంటి సర్వభూతములను ఏకత్వముగా ఎలా చూడాలి? సకల ప్రాణుల యందుండే ఆత్మను ఎలా దర్శించాలి? సర్వభూతస్థం ఆత్మానం, అనేకముగా ఉండేటువంటి దాన్ని ఏకంగా ఎలా చూడాలి? సకల ప్రాణుల యందుండే ఒకే స్వరూపమును, ఆత్మస్వరూపమును ఏ రకంగా చూడాలి అంటే, ఇక్కడ మనము ఇఫ్ యు లుక్ ఎట్ ద, ఫర్ ఎగ్జాంపుల్ చెట్లే తీసుకుంటే, ఈ చెట్ల పోషణకు ముఖ్యమైనటువంటిది ఏంటి? చెట్లకు కావలసినటువంటిది ఏమిటి? ఆ ప్రాణశక్తి. ఆ చెట్టులో కూడా ప్రాణశక్తే ఉంది. ఎందుకంటే వెన్ ఇట్ వాంట్ దట్ ఎనర్జీ, దట్ పవర్, ఆ సూర్యరశ్మి పడ్డము, భూమిలో ఉండేటువంటి నీరుని అది తీసుకోవడము, చెట్లు తన పోషణకు కావాల్సినటువంటి
ఆ ఎనర్జీని తయారు చేసుకొని ఆ ఎనర్జీ వల్ల ఈ చెట్లన్నీ పెరుగుతున్నాయి. దాట్ ఎనర్జీ, దట్ 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 ఆ ప్రాణశక్తి అది ఒకటేనా, అనేకంగా ఉందా? చెట్లలో అనేకంగా ఉన్నప్పటికీ కూడా if you look into with a deep within, if you look deep within, then you can see the unity in the diversity. ఒక్క తత్వాన్ని మనం దర్శించగలం. అనేకముగా ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం దర్శించగలం. ఎందుకంటే ప్రాణుల యందు ఉండే, ఇక్కడ ఏం చెప్తున్నారు, సర్వభూతస్థం ఆత్మన. దట్ ఈస్ ద విజన్ ఆఫ్ ది యోగి, దట్ ఈస్ ద విజన్ ఆఫ్ జ్ఞాని, దట్ ఈస్ ద విజన్ ఆఫ్ ది రియలైజ్డ్ మాస్టర్. ఆ జ్ఞాని తాలూకా దృష్టి, ఆ దాని గురించి మాట్లాడుతున్నారు పరమాత్మ. సో అది ఎలా ఉంటుంది అని అంటే, వెన్ యూ సీ దే పక్షులు ఎగురుతున్నాయి. పక్షులు ఎగరడానికి కావాల్సింది ఏంటంటే, దట్ ఈజ్ అగైన్ ఎనర్జీ. ఆ ప్రాణశక్తి, ప్రాణశక్తి లేకపోతే అది ఇమీడియట్ గా, ఆ ప్రాణం పోతే అది నిర్జీవం అయిపోతుంది. అంటే ఇట్ బికమ్స్ డెడ్, దట్ బికమ్స్ అగైన్ ఎర్త్. అంటే భూమిలో ఈ మొక్కలు విత్తనాలు నాటుతాం, విత్తనము నాటితే దాని నుంచి అనేకమైనటువంటి ఫలాలు, చెట్లు, వెరైటీస్ ఆఫ్ ది వస్తున్నాయి. కానీ వాటి యందు మూలమునందు ఉండేటువంటిది ఆ భూమిలో ఉండేటువంటి సారము. ఆ సారం ఏంటి? ఆ సారమే ఆ సత్తా. ఆ సత్తా అది ప్రాణశక్తిగా వెలువడుతూ, బట్ ఆ ప్రాణశక్తికి మూలమునందు ఉండేటువంటి చిత్శక్తి, ఆ చిత్శక్తికి ఆలంబన, చిత్శక్తికి వేరుగా లేనటువంటి ఉనికి సత్తా. ఆ సత్తా అంతా ఒక్కటే. ఆ సత్తా, ఆ సత్, దాన్నే మనం ఏమన్నామంటే సత్ అన్నాం. సత్ అంటే అన్ని భూతముల యందు ఉండేటువంటి ఆ సత్తా ఒక్కటే అనేటువంటిది మనకు తెలుస్తుంది. అనేకమైన అనేటువంటి తెలుస్తుంది. అంటే వెన్ యూ లుక్ ఎట్ ద బాడీస్ ఆర్ ఆల్ సస్టైన్డ్ బై ద ఎనర్జీ. దట్ ఎనర్జీ ఏమిటి అంటే ఉన్నది అనేటువంటి ఫస్ట్ విషయం తెలుస్తుంది. భూమి ఉన్నది, నీరు ఉన్నది, గాలి ఉన్నది, చెట్టు ఉన్నది, జంతువు ఉన్నది, నేను ఉన్నాను. ఉండడం అనేటువంటిది దట్ ఈస్ ఎ కామన్ అండ్ ఎగ్జిస్టింగ్ అమాంగ్ ఆల్ ఫీచర్స్. దట్ ఈస్ కాల్డ్, ఆ ఉండడమే సత్. ఆ ఉండడమే సత్, ఆ ఉండడమే ఉనికి. ఆ ఉనికే బ్రహ్మన్, ఆ ఉనికే ఈశ్వరుడు. ఆ ఉనికినే మనం ఏమంటామంటే సత్. సత్ భూ సత్తాయాం, అగ్ని సత్తాయాం, చెట్టు సత్తాయాం సత్. దాన్నే మనం ఏమన్నామంటే అహం అస్మి, అహం ఉన్నాను, నేను ఉన్నాను. అంటే వెన్ ఇట్ కమ్స్ టు ద హ్యూమన్స్, వాళ్ళలో కామన్ గా ఉండేటువంటిది ఏంటంటే సత్తా. ఇప్పుడు మనకి చిన్నప్పుడు ఎప్పుడో ఉన్నాము. చిన్నప్పుడు బేబీ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ సమ్ వెన్ యు ఆర్ ఎ వెరీ స్మాల్ కిడ్, మేబీ 5 ఏళ్ళు 6 ఏళ్ళు. అప్పుడు మనకి ఫండమెంటల్ గా ఉండేటువంటి అనుభవం ఏమిటి? నేను అనేటువంటి అనుభవం ఉంది. నేను చిన్నప్పుడండి ఇలా ఉండేవాడిని అంటాం. మనకి ఇప్పుడు ఫోటో చూపిస్తాం, 60 ఏళ్ళ వయసు అప్పుడు మన ఫోటో చూస్తాం. కానీ 5 ఏళ్ళ వయసు అప్పుడు ఫోటో చూసినా ఇది ఎవరు అంటే ఇది నేనే అంటాం. నేనే అనేటువంటిది ఎలా తెలిసింది? నేను అనేటువంటిది నువ్వు మార్పు చెందుతున్నా కూడా, నీ మార్పు చెందినటువంటి వాటిలో నీ దేహం మారిపోయింది, నీ స్కిన్ కలర్ మారిపోయి ఉండొచ్చు, లేకపోతే నీ మొహం ముడతలు పడిపోయి ఉండొచ్చు, లేకపోతే జుత్తు నెరిసిపోయి ఉండొచ్చు, లేకపోతే కంటి కళ్ళజోడు వచ్చి ఉండొచ్చు, నువ్వు బాగా ఇంత ఉన్నటువంటి వాడు బాగా పొడుగు అయిపోయి ఉండొచ్చు. సో వాట్ ఎవర్ చేంజెస్ దట్ ఈస్ హ్యాపెన్ విత్ ఇన్ యూ, బట్ దెర్ ఈజ్ ఎ వన్ ఫండమెంటల్ ఎగ్జిస్టెన్స్. ఈ నేను అనేటువంటిది దట్ ఈస్ దేర్ కంటిన్యూస్లీ విత్ ఇన్ దట్. అలాగే ఇన్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈ నేను అనేటువంటిది, ఇది నా ఫోటోవే, ఇది మా అమ్మ ఫోటోవే. చిన్నప్పుడు మా అమ్మ ఫోటో చూసినా కూడా, మా అమ్మ 70 ఏళ్ళు 80 ఏళ్ళు అప్పుడున్నా మళ్ళీ చిన్నప్పుడు చూస్తే ఇది ఎవరమ్మా అంటే నేనే. అరే నువ్వేనా అంటే, నేను అనేటువంటిది ఇట్ ఈస్ ఎవర్ ప్రెసెంట్ త్రూఅవుట్ అవర్ ఎగ్జిస్టెన్స్. దట్ ఎవర్ ప్రెసెంట్, ఆ ఉనికిలో ఉండేటువంటి సత్. దట్ సత్ ఈజ్ ద కామన్ థ్రెడ్ that is there in each and every individual variety of the creation. I think you are getting what my point. Sarva bhutastam atmanam, sakala pranula yandunde ఆ సత్ స్వరూపము, ఆ సత్ స్వరూపము, ఆ సత్, ఆ ఉనికి, ఆ ఎగ్జిస్టెన్స్, దట్ ఆ స్వరూపము ఆత్మస్వరూపము. అది నేనే. దట్ ఈజ్ వాట్ ద బ్రహ్మన్. That Brahman is also existing as Atma. Aham Atma Gudakeša. Sarvabhuta Sayastita. పరమాత్మ కూడా అదే చెప్పారు.
అంటే అన్నిటి యందు ఉండేటువంటి ఆ సత్స్వరూపము, దట్ ఈజ్ వాట్ ద ఎగ్జిస్టెన్స్, ఉనికి, సత్. ఆ సత్తుని పట్టుకోవాలి. ఆ సత్ అదే అహమస్మి, నేను అది అయి ఉన్నాను, నేను అదే అయి ఉన్నాను. ఇప్పుడు మరి మార్పులు వస్తున్నాయి కదండి, కదలికలు వస్తున్నాయి కదండి. మనస్సులో అనేటువంటిది కదలిక వచ్చింది కదా, కొంచెం లోపలికి వెళ్తున్నాం, కొంచెం మనసులోకి వెళ్ళాం. ఓకే అండి, సత్తా నాకు అనుభవం, ఉనికి ఉంది బాడీ లెవెల్లో. ఓకే, బాడీని నడిపించేటువంటిది ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తికి కూడా ఉనికి ఉండడం వల్లే ఆ ప్రాణశక్తి అనేటువంటిది ఉంది, బాగానే ఉంది. మరి మనస్సులో కదలికలు వస్తున్నాయి కదండి, మనస్సులో భేదాలు వస్తున్నాయి కదా, మనస్సులో నాకు తెలుస్తున్నది కదా, ఇది బాగుంది, ఇది బాగులేదు, ఇది మంచిది, ఇది చెడ్డది, నాకు బెంగగా ఉంది, నాకు సుఖ దుఃఖాలు ఉన్నాయి, ఈ దెయ్యం పట్టిందండి నాకు. మన దెయ్యం పట్టడం అంటే మనం ఏమనుకుంటాం, బెదురు, చింత, బా వాళ్ళ మనసు ఏం బాగోలేదండి, మనసులో కదలికలు ఉన్నాయండి. ఇది ఎక్కడ తెలుస్తున్నది, ఎక్కడ తెలుస్తున్నది? బెంగగా ఉంది. ఎందుకు బెంగ ఎందుకు వచ్చింది? ఎవడో ఫోన్ చేశాడు, ఎవడో ఫోన్ చేసి నాకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇస్తావా లేదా, లేకపోతే నువ్వు ఈ పని చేయకపోతే నేను తిడతానని అంటాడు, ఎవడో ఫోన్ చేశాడు. లేకపోతే ఎవరో ఊరికిన ఉట్టి పుణ్యానికి మనం తిట్టేశాడు, నీకేం పని లేదు, నువ్వు ఎంత గొప్పవాడు అనుకున్నాను, సంథింగ్ ఏదో తిట్టేశాడు. అప్పుడు మనసులో చాలా బెంగ వచ్చేసింది. నువ్వు అంతవాడు అనుకున్నాను, ఇంతవాడు అనుకున్నాను, నువ్వు ఎందుకు చేతగాని వాడుగా తెలిసిపోయింది అనుకున్నావు. లేకపోతే ఏదో ఎవడో పొగిడేశాడు, భలేవాడు అండి, మీరు చాలా గొప్పవాళ్ళు అండి అంటే అప్పుడు విపరీతమైనటువంటి ఆనందం వచ్చింది. ఎవరో తిట్టేశాడు, విపరీతమైనటువంటి కృంగిబాకు వచ్చింది. అంటే ది ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ ఈజ్ స్టిమ్యులేటింగ్ ఏ మూమెంట్ ఇన్ ద మైండ్, అండ్ దట్ మైండ్ లో ఉండేటువంటి ఆసిలేషన్స్ మనకి కొన్నిసార్లు బెంగగాను, కొన్నిసార్లు ఉత్సాహంగాను ఉంది. అదే భూతం. ఆ జీనీని పిలుస్తాము. జీనీని తెలుసు కానీ నరుడా ఏమి నీ కోరిక అంటుంది. నాకు ఇది పెద్ద మేడ కట్టు అని వస్తుంది. మనకి ఏం చేస్తుంది, అదే చెప్పలేము, అదే మన తినేస్తున్నాం అంటుంది, నువ్వేం చేయలేదని చెప్పి తినేస్తూ ఉంటుంది. అంటే ఈ భూతం ఏంటి, ఈ చికాకు, చింత, బెంగ, బెదురు, లేకపోతే విపరీతమైనటువంటి పొంగిపోవడము, విపరీతంగా మనం ఆనందపడిపోవడము, ఇవన్నీ కూడా భూతాలే. ఈ భూతాలు ఎక్కడున్నాయి? ఈ భూతములన్నిటికీ కూడా ఎక్కడున్నాయి? తెలివి యందు ఉన్నాయి, చిత్తి యందు ఉన్నాయి. మన చిత్ అంటే మనస్సులో ఉన్నాయి. చిత్తము, ఆ చిత్తులో ఉండేటువంటి, ఆ చిత్తములో ఉండేటువంటి కదలికలన్నీ తెలియడంలో ఉన్నాయి. ఆ తెలివి వీటికంటే భిన్నంగా ఉందా, లేకపోతే అన్నిటిలో ఉండేటువంటి తెలివి ఒకటేనా, తెలివి వేరువేరుగా ఉందా? చిరాకు తెలివి, లేకపోతే ఆనందానికో తెలివి, లేకపోతే సుఖానికి ఒక తెలివి, లేకపోతే దుఃఖానికి ఒక తెలివి, ఇన్ని రకాలుగా లేదు కదా తెలివి. ముక్కలైపోయి లేదు కదా, భేదముగా లేదు, ఖండితం అయిపోయి లేదు, ద్వంద్వముగా లేదు, రెండిటిగా లేదు తెలివి, ఒకటే తెలివి. వీటన్నిటికీ కామన్ గా ఉండేటువంటి తెలివిలోనే ఇవన్నీ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? మూలమునందు ఏమున్నది? ఆ తెలివే. ఈ తెలివి అన్నిటి యందు ఉందే, వేరువేరుగా ఉందా? చెట్లో ఉండేటువంటి తెలివి, లేకపోతే మన జంతువులో ఉండేటువంటి తెలివి, మనుష్యుల్లో ఉండేటువంటి తెలివి వేరువేరుగా ఉందా? ఒకటిగానే ఉందా? మొన్న రాత్రి ఏదో మనం ఏరోప్లేన్ లో చూస్తూ ఉంటే ఒక లైట్ పెద్ద ఢిల్లీ నగరం ల్యాండ్ అవుతుంటే మిలియన్స్ ఆఫ్ లైట్స్, లక్షల దీపాలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజ్వలిస్తున్నాయి, బాగా వెలుగుతున్నాయి. అందులో కొంచెం కిందకు వస్తూ ఉంటే ఏదో మెర్క్యూరీ ల్యాంప్స్, ఎల్ఈడి ల్యాంప్స్, చిన్న ల్యాంప్స్, 20 వాట్ 40 వాట్. వెన్ వి ట్రావెల్ కిందకు వచ్చి అలా చేస్తుంటే ఐఎమ్ సీయింగ్ ద వెరైటీ ఆఫ్ ల్యాంప్స్, డిఫరెంట్ ల్యాంప్స్, చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, బాగా వెలిగే ఉన్నాయి, పెద్ద స్టాండ్ లోన్ పోస్ట్ ఉన్నాయి, వెరీ బ్రైట్ గా వెలిగే ఉన్నాయి. షాపుల ముందు వేలాడదీసినటువంటి లైట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద అలంకరించినటువంటి అనేకమైనటువంటి లైట్స్ ఉన్నాయి. బట్ అన్ని లైట్లు కనిపిస్తున్నాయి కదా, సర్వభూతస్థం ఆత్మానం. ఆ లైట్ అన్నిటిలో కూడా ఉన్నటువంటిది ఏంటి? ఒక్కటే వెలిగిస్తున్నది వాటన్నిటిని వెలిగించేటువంటిది ఏమిటి అని అంటే ఒక్కటే. ఏమిటది? దట్ ఎలక్ట్రిసిటీ వేరుగా ఉందా? 20 వాట్లో వేరుగా ఉండడము, 60 వాట్లో వేరుగా ఉండడము, ఎల్ఈడిలో వేరుగా ఉండడము, లేకపోతే మెర్క్యూరీ ల్యాంప్ లో వేరుగా ఉండడము, వేరుగా ఉందా? అన్నిట్లో ఒక్కటే ఉందా? No, that it suddenly struck me that no, there is only one electricity that is lighting all the lamps. Similarly, there is only one intelligence, that తెలివి, ఒక్కటే తెలివి,
ఈ సుఖ దుఃఖములు, పొగడడాలు, తెగడాలు, బాధపడము, ఇవన్నీ తెలుస్తున్నటువంటిది ఒక్క ఎలక్ట్రిసిటీలోనే. కానీ ఉపాధులు వేరైనప్పటికీ కూడా ఒక్క తెలివి ఎందే ఇవన్నీ కూడా వెలుగొందడం వల్ల ఐ అండర్స్టూడ్ దట్ సర్వభూతస్థం ఆత్మానం, అన్ని భూతములలో ఉండేటువంటి ఆ తెలివి, దాన్ని చిత్ అన్నాం. సచ్చిత్ అంటే అంతటా అన్నిటా కామనగా ఉండేటువంటిది ఒక్కటిగా ఉండేటువంటి సచ్చిత్ స్వరూపము. ఆ స్వరూపము అది ఎవరు అంటే నేనే. ఆ సచ్చిత్ స్వరూపము నేనే. ఆ సచ్చితే నిర్విశేష అంటే శేషము లేని, భేదము లేని, రెండవది లేని అద్వయ సచ్చిత్. అద్వయ సత్. ఆ అద్వయ సత్తే సర్వభూతస్థం ఆత్మానం ఈక్షతే యోగయుక్తాత్మ. సర్వభూతస్థం ఆత్మానం, సకల భూతముల యందుండేటువంటి తన స్వరూపమును సర్వభూతస్థం ఆత్మానం, అన్ని ప్రాణుల యందు స్థితమై ఉన్నట్లుగా తన ఆత్మను తనను అంటే తనను సర్వభూతస్థం, తనను అన్నిటి యందు ఉన్నట్టుగా. ఏంటి తను ఎవరు? నేనెవరు? అఖండమైన సత్. ఇప్పుడు ఏమైంది? దృష్టి మారిపోలే అంటే ఈజ్ ఇట్ యూనిటీ రాలే అనేటువంటిది. డైవర్సిటీలో అనేకముగా ఉండేటువంటి భేదములలో ఉండేటువంటిది ఏకత్వం రాలేదు మనకి. యూనిటీ ఇన్ డైవర్సిటీ. హౌ డు వి ఎక్స్ప్లెయిన్, హౌ డు వి అండర్స్టాండ్, హౌ కెన్ వి ఏబుల్ టు దాన్ని ఎలా పట్టుకోగలము అని అంటే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వాట్ వేర్. సుఖ దుఃఖములు లేవు, ద్వంద్వములు లేవు, ద్వైతము లేదు, అనేకములో ఉండేటువంటిది ఒకటే ఏకత్వము. ఆ ఏకత్వమే అఖండమైనటువంటి సత్తు, రెండవది లేని, ఉన్నది ఒకటే అయినటువంటి సత్తు. కుండ ఉన్నది, భూమి ఉన్నది, మట్టి ఉన్నది, చెట్టు ఉన్నది, నీరు ఉన్నది, ఉన్నది 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 సత్. అహమస్మి అహమస్మి అహమస్మి. ఆ అహం దేనికి అంటనటువంటి, ఏ ఆలంబన లేనటువంటిది, తనంత తానుగా ప్రకాశించేటువంటి ఆ తెలివి, ఆ సత్, ఆ చిత్, అది అఖండము. సర్వభూతస్థం ఆత్మానం, సకల ప్రాణుల యందుండే ఒకే ఒక సచ్చిత్. అది ఈక్షతే యోగయుక్తాత్మ. అది యోగయుక్తుడికు దొరుకుతుంది. అందుకనే మనకి నిర్విశేషమైనటువంటి విష్ణుమూర్తి ఎక్కడ పడుకుంటాడండి? పాల సముద్రంలో పడుకుంటాడు. దేని మీద పడుకుంటాడు ఆయన? ఆదిశేషుడి మీద పడుకుంటాడు. శేషము లేనటువంటి, శేషము లేదు, ఆదిశేషము, శేషరహితుడు. అంటే హీ డిజాల్వ్స్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. ఆ విష్ణువు ఎలాంటి వాడు అంటే సర్వవ్యాపకమైనటువంటి వాడు. సర్వవ్యాపకమైనటువంటి విష్ణు తత్వం. అందుకనే మనకి మొట్టమొదటి నామం ఏమొస్తుందంటే విశ్వం విష్ణు. అక్కడితో ఆగిపోతుంది అసలు. ఇంక మళ్ళీ తర్వాత మనం చెప్పుకోవాలి పరమేశ్వరుడు ఎవరు అంటే వషత్కారో భూత భవ్య భవత్కర. భూతములను పుట్టించేటువంటి వాడు, భూతములను పోషించేటువంటి వాడు, భూతములను విలీనం చేసుకునేటువంటి వాడు. సర్వభూతస్థం ఆత్మానం. సర్వభూతస్థం ఆత్మానం అంటే సకల ప్రాణుల యందుంటే నన్ను ఈక్షతే తెలుసుకుంటాను, చూస్తాను. అహమేక సత్. ఆ అహం ఉపాధులు లేనటువంటి, రెండవది లేనటువంటి, మార్పు లేనటువంటి, మార్పులు ఉన్నా కూడా లోపలికి వెళ్ళి మార్పు లేనటువంటి దానిగా నిర్విశేషమైన అఖండ సత్తుగా తెలుసుకున్నటువంటి అహమస్మి, అహం బ్రహ్మాస్మి. అది బ్రహ్మన్. అది మనం అనుకునేటువంటి సర్వాత్మ భావన. కాంట్ వి మెడిటేట్ ఆన్ దట్? సర్వభూతస్థమాత్మానం అహమస్మి అహమస్మి. అన్ని భూతముల యందు ఉన్నది నేనే. నేను ఇంకో దానికి ఎలా హాని చేస్తాను? అన్ని భూతములు. నన్ను నేను కత్తితో పెట్టి పొడుచుకుంటానా? పొడుచుకుంటే వాడు మూర్ఖుడు, అజ్ఞాని. ఎందుకనంటే హీఈస్ నాట్ హ్యాపీ, హీఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హూ ఈజ్. ఆనంద సచ్చిదానంద స్వరూపమైనటువంటి తనను తాను ఎలాగా హింసించుకుంటాడు? సర్వభూతస్థం ఆత్మానం. సర్వభూతస్థం ఆత్మానం అహమస్మి అహమస్మి అహమస్మి. అది నేనే ఉన్నాను.
అన్ని భూతముల యందు నేనే ఉన్నాను. అన్ని భూతముల యందు కూడా తన స్వరూపమునే దర్శించేటువంటి ఆత్మయోగి. ఈక్షతే యోగయుక్తాత్మ. అంతవరకు అయింది. సర్వభూతస్థం ఆత్మానం. బాగుందండి. సర్వభూతాని చాత్మని. మరి అన్ని అన్ని ప్రాణుల యందును తనని చూశాడు, తన స్వరూపాన్ని చూశాడు. మరి అన్ని ప్రాణులను కూడా తన యందు చూడాలి. మళ్ళీను సర్వభూతాని చాత్మని, సకల ప్రాణులను కూడా తన స్వరూపమునందు చూడాలి. సకల ప్రాణుల యందు ఉండేటువంటి తన స్వరూపము సకల సకల ప్రాణులను తనగానే, తనలందే, తన యందే, తన స్వరూపమునందే. అంటే వన్ హ్యాస్ బికమ్ మెనీ, మెనీ హ్యాస్ బికమ్ వన్. ఒక ఎలక్ట్రిసిటీవే అనేకమైంది. ఒక ఎలక్ట్రిసిటీయే అనేకమైనటువంటి దీపాలుగా వెలిగింది. ఒక్క బంగారపు ముద్దే అనేకమైనటువంటి నగలుగా అయింది. ఒక్క భూసత్తాయే అనేక వేల పాత్రలుగా అయింది. కానీ అన్నిటి యందు ఉండేటువంటిది ఒక్కటే స్వరూపం. అలాగే అన్నిటినీ తన యందు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సర్వభూతాని చాత్మని. యు సీ హౌ వండర్ఫుల్. సీమ్స్ టు బి డిఫరెంట్, సీమ్స్ టు సెల్లింగ్ ద డిఫరెంట్ థింగ్ బట్ ఇన్ ద సేమ్ ఫ్యాషన్. ఒక్కలాగే చెప్తున్నారు ఆయన. బట్ ఇఫ్ యు మెడిటేట్ ఆన్ దాట్ విల్ క్యాచ్ హోల్డ్ ఆన్ దట్. ఇది ఏంటంటే మనము నిశ్శబ్దంలో దీన్ని ధారణ చేస్తే, సర్వభూతాని సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చాత్మ, సమస్తమైనటువంటి ప్రాణులను తన స్వరూపమునందు, తన ఆత్మయందు. ఆల్ క్రీచర్స్ ఇన్ ద సెల్ఫ్, సెల్ఫ్ ఇన్ ఆల్ క్రీచర్స్ అండ్ ఇన్ ఆల్ క్రీచర్స్ సెల్ఫ్. నా యందు నేను, నా యందు నేను ఉంటే అన్నిటి యందు నేను ఏంటో తెలుస్తుంది. సర్వభూతాని చాత్మని. ఇది ఎలాగ అండర్స్టాండ్ చేసుకోవాలి? సకల ప్రాణులను తన స్వరూపమునందు ఎలా చూడాలి? అన్ని ప్రాణులను కూడా తన యందు. అంటే ఇంత పెద్దది కదండి భూమి. అసలు అసలు సృష్టి చూస్తే అనంతమైనటువంటిది. ఎన్ని స్టార్స్, ఎన్ని నక్షత్రాలు, లేకపోతే అసలు ఎన్ని మిల్కీవే గెలాక్సీస్, అసలు ఊహకు అందన కానటువంటి విశ్వాన్ని, ఆ విశ్వాన్ని తన యందు ఎలా దర్శిస్తాడండి? పిచ్చా? ఆర్ యు టాకింగ్ మ్యాడ్నెస్? సర్వభూతాన్ని చాత్మని, అంత విశాలమైనటువంటి విశ్వాన్ని తన యందు ఎలా దర్శిస్తాడండి? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు సీ ది ఎంటైర్ క్రియేషన్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ యు సే దట్ నథింగ్ ఎల్స్ ఎగ్జిస్ట్, ఓన్లీ యూ ఎగ్జిస్ట్? సమస్తమైనటువంటి జగత్తు కూడా మిథ్య అంటాడు. సమస్తమైనటువంటి జగత్తుకి ఉనికి లేదంటాడు. సమస్తమైనటువంటి జగత్తు డ్రీమ్ అంటాడు, కళ అంటాడు. ఇంత ఇంత విశాలమైనటువంటి విశ్వము మనకి ఆండ్రోమెడా గెలాక్సీస్ ఇప్పటికి ఉంటా ఆ టెలిస్కోప్ వెళ్ళి వెతుకుతూనే ఉంది. ఇంకా ఇంకా విశ్వం ఎవర్ ఎక్స్పాండింగ్. అండ్ ఆల్సో కొత్త కొత్త నక్షత్రాలను కనుక్కుంటున్నారు, కొత్త కొత్తమైనటువంటిది ఆస్ట్రాలజీ ఇవన్నీ కనుక్కుంటున్నారు. అలాంటిది అనంతమైనటువంటి విశ్వాన్ని నేను నా యందు ఎలా దర్శిస్తానండి నేను? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? సర్వభూతాని చాత్మని. మేబీ వీ డోంట్ అండర్స్టాండ్ అండ్ ఆర్ and the what Lord Krishna, what Paramatma is telling may not be comprehensible, or it is something మనకి ఏదో ఊరికే దీనికోసం చెప్పారా? No, when it is the word of the God, it cannot be wrong. Only thing is that we have to understand that. We have to understand that. How to understand that? ఎలా పట్టుకోవాలి దీన్ని? How to understand that? సర్వభూతాని చాత్మని, సమస్తమైనటువంటి విశ్వమును, సమస్తమైనటువంటి భూతములను, సమస్తమైనటువంటి క్రియేషన్ ని చాత్మని నాయందు, తన ఆత్మయందు ఈక్షతే. ఈక్షతే. And when you contemplate on that, when you meditate on that, when you sit in silence, ఒక్క నిశ్శబ్దమునందు ఎంత శబ్దం ఉన్నది? ఒక్క నిశ్శబ్దమునందు, అంటే నిశ్శబ్దముగా ఉన్నాను, నేను శబ్దం చేయడం మొదలెడితే ఆ నిశ్శబ్దము శబ్దములతో నిండిపోయింది. అంటే అనంతముగా ఉండేటువంటి నిశ్శబ్దము, అనంతముగా ఉండేటువంటి శబ్దము, అనంతమైనటువంటి, అంటే దో ఇట్ ఈస్ ఎ డ్రాప్, దో ఇట్ ఈస్ ఎ డాట్, బట్ ఇన్ ద డాట్ ద ఎంటైర్ క్రియేషన్ నిమిడిపోయింది. బిందు. అమ్మవారిని ఏమంటామంటే బిందు స్వరూపిణి అన్నారు. ఇట్ ఈస్ ఓన్లీ ఏ సింగిల్ ఏ నిశ్శబ్దం. నిశ్శబ్దము అని అంటే అది పరిమితమా అనంతమా? నిశ్శబ్దము అది పూర్ణమా అసంపూర్ణమా? నిశ్శబ్దము
నిశ్శబ్దం కూర్చున్నాము, కళ్ళు మూసి కూర్చున్నాము. దట్ నిశ్శబ్దము, దట్ సైలెన్స్, వీఆర్ మెర్జ్డ్ ఇన్ దట్ సైలెన్స్. అండ్ ఆ సైలెన్స్ అనేటువంటిది అది అది పరిమితమా అపరిమితమా? యు 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 పరిమితం ఎలా అవుతుంది? అది ఇట్ ఈస్ ఇన్కాంప్రహెన్సిబుల్. అంటే దాని అర్థం ఏంటి? అపరిమితమనే కదా. నిశ్శబ్దాన్ని వర్ణించండి, నిశ్శబ్దం గురించి చెప్పండి అంటే చెప్పేది పరిమితం అవుతుంది, చెప్పలేకపోతే అది అపరిమితం అవుతుంది, అది అనంతమైపోతుంది. అంటే అనంతాన్ని, ఆ ఇన్ఫినిటీని ఆర్ వి ఎక్స్పీరియన్సింగ్ ఆర్ నాట్? ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము? మనలోనే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. సర్వభూతాన్ని సమస్తమైనటువంటి క్రియేషన్ ని కూడా యు ఆర్ కాంప్రహెండింగ్. ఇప్పుడు గాఢమైనటువంటి నిద్రలో ఉన్నాం, నిద్రలోంచి మెలకు వచ్చింది. నిద్రలోంచి మెలకు రాగానే ఆ మెలకువలో మనకేమైంది? మన చేతనలో వచ్చినటువంటి కదలికలు, మన చేతనలో వచ్చినటువంటి కదలికల్లో సమస్తమైనటువంటి విశ్వము ఎక్కడ తెలిసింది? ఎక్కడ తెలిసింది? ఆ సమస్తమైనటువంటి విశ్వము, సమస్తమైన ఇప్పుడు మనం అనుకున్నాము ఆండ్రోమెడా గెలాక్సీస్, స్టార్స్, నక్షత్రాలు, ఇవన్నీ ఎక్కడ తెలిసాయి? ఆ చేతనలో తెలిసాయి. ఆ తెలివి అంతటా ఇందాకలు అనుకున్నట్టుగా ఒకటే తెలివా, ఖండమైనటువంటి తెలివా? ఒకటే తెలివి కదా, ఆ చిత్తు ఒకటే కదా. అంటే ఆ తెలివి యందు తెలియబడేటువంటి అన్నీ కూడా ఆ తెలివిలో విలీనమైపోయాయి కదా. సర్వభూతాన్ని చాత్మని, ఆత్మ అంటే సత్చిత్, అంటే సమస్తమైనటువంటి భూతములు దాంట్లో విలీనమైపోయాయి. అదే నేను. ఇంకా కొంచెం ఇంకా ఇంకా తెలియట్లేదండి, ఇంకా అర్థం కావట్లేదు. సర్వభూతాన్ని చాత్మని, సమస్తమైనటువంటి భూతములను నేను ఎలాగ నాలో ఇంక్లూడ్ చేసుకుంటాను అంటే, సపోజ్ హౌ వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ జర్నీ. మేబీ ఒక్కడిగానే స్టార్ట్ చేశాను. ఒక్కడు ఇన్ ద సెన్స్, ఓకే, చిన్న సంసారం, నేను నా తల్లిదండ్రులు స్టార్ట్ చేశారు. వీడు ఇలా పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. వాడికి అప్పుడు ఏం చేశాడు? ఒక సర్కిల్ తీసుకున్నాడు. సపోజ్ హీఈస్ ఎ డాట్ అండ్ హీ డ్రో ఏ సర్కిల్ ఇంటూ దట్. ఒక సర్కిల్ గీసుకున్నాడు, ఒక పరిధి గీసుకున్నాడు. ఆ పరిధి చాలా చిన్న పరిధి. ఆ పరిధిలో తను, తన అమ్మ నాన్న ఎవరో ఉన్నారు. ఇప్పుడు ఏం చేశాడు? వీడు ఎదుగుతున్నాడు. వీడు ఎదుగుతున్న కొద్దీ ఏమైంది? తన మిత్రులు, తర్వాత తన భార్య, తర్వాత ఏమైంది? తన పిల్లలు, తన భార్య, తన పిల్లలు వచ్చేసరికి ఆ సర్కిల్లో ఉన్నదాన్ని ఆ సర్కిల్కే పరిమితం చేస్తూ మిగిలిన వాళ్ళు బయటికి తోసేస్తున్నాడు. ఆ సర్కిల్లో ఉంటూ, అంటే తన సర్కిల్ ని తాను ఉంచుకుంటూ దాంట్లో ఇంక్లూజివ్ గా ఉంటున్నాడా, ఎక్స్క్లూజివ్ గా ఉంటున్నాడా? దాంట్లో మిగిలిన వాళ్ళని తోచేసి తను ఎక్స్క్లూజివ్ గా ఉంటున్నాడు, మిగిలిన వాళ్ళని తోసేస్తున్నాడు. అందులో ఏం చేశాడు అంటే చిన్న గిరి గీసుకున్నాడు. ఆ గిరిలో ఏమున్నాడు? ఆ గిరి బయట ఉన్న వాళ్ళందరూ వేరే వాళ్ళు, నా వాళ్ళు కాదు. ఈ గిరిలో ఉన్న వాళ్ళు నా వాళ్ళు, నా భార్య, నా పిల్లలు, నా సంసారము. ఒక సర్కిల్, చిన్న సర్కిల్ ఉంది. ఆ చిన్న సర్కిల్ నుంచి బయట ఉండేటువంటి వాళ్ళు నా వాళ్ళు కాదు, వాళ్ళు వేరే వాళ్ళు. భేదభావం వచ్చింది. అప్పుడు ఏమైంది? ఎప్పుడైతే భేదం వచ్చిందో ఆ భేద దృష్టి వల్ల మనకి డ్యుయాలిటీలో ఉన్నాము. నాది నా వాళ్ళు, నీది నీ వాళ్ళు, నువ్వంటే నాకు పడదు, నేనంటే నీకు పడదు, ఇది నీ భాగం, ఇది నా భాగం, ఇది నాది, ఇది నీది. సో ఆ డిస్టింక్షన్ వచ్చేసింది. కానీ ఇక్కడ పరమాత్మ చెప్తుంది సర్వ భూతాని చాత్మని. సపోజ్ యూ ఎన్హాన్స్ దట్ సర్కిల్. ఆ సర్కిల్ ని పెద్ద చేసాం. ఈ పెద్ద చేస్తే ఏమైంది? ఇప్పుడు ఏం చేశారు? ఇది నేను నా వాళ్ళు కాస్త మనమందరం, మన గ్రామస్తులం అందరం, మన ఊరి వాళ్ళందరం, అందరికీ హెల్ప్ చేయడం మొదలెట్టాడు వీడు. అందరినీ కూడా తనకు వలే అందరినీ ట్రీట్ చేయడం మొదలెట్టాడు. అప్పుడు ఏమైంది? వాడి సర్కిల్ పెద్దదే. గ్రామం, మన గ్రామానికి అందరినీ ఒక యూనిటీ చేశాడు, సంఘటితం చేశాడు, వాళ్ళకు ఒక కమ్యూనిటీ పెట్టాడు, వాళ్ళకు ఒక అసోసియేషన్ పెట్టాడు. ఆ ఊర్లో ఉండేటువంటి అన్ని కూడా బాగు చేద్దాం అనుకున్నాడు. రోడ్లు వేయించాడు, నీళ్లు ఇచ్చాడు. వీళ్ళందరూ అంటే అందరూ కలిసికట్టుగా పనిచేశారు. అంటే ఏమైంది? వాడి సర్కిల్ పెరిగింది. వాటి సర్కిల్ అలా పెంచుకుంటూ పోతాం. అదేంటంటే ఇది మంచిదండి, వీడికి పుణ్యం అండి, లేకపోతే వీడు చాలా మంచివాడండి, వీడు సేవా తత్పరుడండి. ఎంతవరకు పెరిగింది వాడి సర్కిల్? ఆ గ్రామం వరకు పెరిగింది. లేదు, వీడి కొంచెం ఇంకా వీడికి బాగా ఇగో పెరిగింది, అమ్మో అందరూ నన్ను పొగుడుతున్నారని. దాన్ని వీడు ఏం చేశాడు? ఒక పార్టీకి అఫిలియేట్ అయ్యాడు. ఒక పార్టీ, మేబీ సమ్ టీడీపీ, సేమ్ సమ్ బీజేపీ, సమ్ పార్టీ, సమ్ నేషనలిస్ట్ పార్టీ. దాని ఎంటైర్ ఆ దేశంలో ఉండేటువంటి ఆ పార్టీలో ఉన్న ఎఫిలియేషన్స్ అందరూ నా వాళ్ళు, ఐ హ్యావ్ టు వర్క్ ఫర్ దట్. దెన్ అగైన్ అంటే వాడి సర్కిల్ ఏం చేశాడు? పెరిగింది. ఆ సర్కిల్ అంటే ఏం చేశాడు వీడు? అన్నిటినీ తన యందు ఇంక్లూడ్ చేయడానికి వీడు ఏం చేశాడు? హీఈస్ ఎక్స్పాండింగ్ హిమ్సెల్ఫ్.
వాడిని వాడు పెంచుకుంటూ పోతున్నాడు. అన్ని భూతములను కూడా తనలోకి తీసుకురావడానికి ఏం చేశాడు? సింపుల్ గా వాడు ఏం చేశాడు? వాడి చేతనలోకి ఇముడ్చుకున్నాడు. వాడు కాన్షియస్నెస్ లోకి వాడు అన్నింటినీ ఇముడ్చుకున్నాడు, అన్నిటినీ ఇంక్లూడ్ చేసుకుంటున్నాడు. అలాగా ఇంకా పెరిగాడు. దెన్ ఎంటైర్ ఇండియా ఈజ్ మై ఫ్యామిలీ అన్నాడు. ఎక్కడ చూసినా ఇండియన్స్ అందరూ నా వాళ్ళే, ఎక్కడున్నా వాళ్ళు ఇండియన్స్ అనేటువంటి వాళ్ళు, అమెరికాలో ఉన్నా, చైనాలో ఉన్నా, ఎక్కడున్నా ఆల్ ఇండియన్స్ ని వాడు చేసుకున్నాడు. అంటే ఏమైంది? వాటి సర్కిల్ పరిధి పెరిగింది. సర్కిల్ అంతా పెరుగుతున్న కొద్దీ ఏమైంది? అవన్నీ ఇమిడిపోతున్నాయా లేదా వీడికంటే వేరుగా ఉన్నాయా? అవన్నీ తన చేతన కంటే, తన కర్మ కంటే, తన కార్యముల కంటే వేరుగా ఉన్నాయి. అవన్నీ తనలో ఇమిడ్చుకున్నాడా? సర్వభూతాన్ని చాత్మని, సర్వభూతాన్ని సమస్తమైనటువంటి భూతములను అన్నిటినీ, సమస్తమైనటువంటి దాన్ని కూడా తనలో ఇముడ్చేసుకుంటున్నాడు. అబ్జార్బ్ అయిపోతున్నది, లోపలికి అబ్జార్బ్ అయిపోతున్నది. సపోజ్ ఇప్పుడు వసుధైక కుటుంబం అన్నాడు వాడు, వసుధ ఏక కుటుంబ అన్నాడు. అప్పుడు అంటే అంతటా సర్వ మానవ జాతి నాదే అన్నాడు, సమస్త జీవరాశి నాదే అన్నాడు. వాడు ఏమయ్యాడు? వాడు సమస్తమైనటువంటి జీవదాసిని కూడా నాకంటే అభిన్నులు కాదన్నాడు. వీడు ఏం చేశాడు? వీడు అంటే వీడి కాన్షియస్నెస్, వీడి చేతన పరిధి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే సర్వభూతాన్ని చాత్మని. అది జ్ఞాని. అప్పుడు ఏమవుతుంది? వేద దృష్టి లేదు, ఉపాధి వస్తుంది. వీడి కొడుకు వస్తాడు. వీడి కొడుకు వచ్చినప్పుడు వాడికి చేయవలసినటువంటి కార్యాన్ని చేస్తాడు. వాడు యాక్షన్ వాడు చేస్తాడు, వాడు చేసే పని చేస్తాడు, వాడి పని వాడు చేస్తాడు. కానీ వాడితో రాగద్వేషములు వీడికి ఉండవు. మమకారము, అహంకారము, లేతే ఆ బెంగ అయ్యిందనేటువంటిది, లేదా అవలేదనేటువంటిది ఏముండదు. సర్వభూతాన్ని చాత్మని. అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? సమస్తమైనటువంటి సృష్టి, విశ్వము నాదే అన్నాడు. మనకి నేషనలిస్ట్ మూవ్మెంట్ వచ్చింది, స్వాతంత్రం సంపాదించాలనుకుంటారు. మాతృదేశం భారతదేశం నాదే అని అనుకున్నారు. వాళ్ళకి ఏంటి? దే ఆర్ నాట్ బాడీ బౌండ్, దే ఆర్ నాట్ కాన్షియస్ బౌండ్, దే ఆర్ నాట్ మైండ్ బౌండ్. వాళ్ళ సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది అదంటే సర్వాత్మ భావం. అలాగే జ్ఞాని ఏంటంటే సమస్తమైనటువంటి సృష్టి నాదే అంటాడు. దట్ ఈజ్ వాట్ గాడ్, దట్ ఈజ్ వాట్ ఈశ్వర. భగవంతుడికి ఆ భేద దృష్టి లేదు. భగవంతుడి దృష్టి ఏంటి అని అంటే సర్వభూతాని చాత్మని సర్వభూతస్థమాత్మానం. ఆ భగవంతుడి కంటే నేను వేరుగా ఉన్నానా? ఈ నేను వెళ్ళి మెర్జ్ అయిపోయింది, ఈ అల వెళ్ళి సముద్రంలో కలిసిపోయింది. when it is merged with that sea, then there is no existence for the wave. సర్వ భూతాని చాత్మని. సముద్రంలో అన్ని నదులు వెళ్ళి విలీనమైపోయి, నదికి వేరే ఎగ్జిస్టెన్స్ లేదు. ఉరకలు పరుగులు ఎడుతూ గోదావరి వెళ్ళింది, గంగ వెళ్ళింది, యమునా నది వెళ్ళింది, అన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలిసిపోతున్నాయి. ఎక్కడో వచ్చే సముద్రంలో కలిసిపోతున్నాయి. అనేకముగా ఖండములుగా ఉండేటువంటి సముద్రం, అరేబియా సముద్రమా, మహా బంగాళాఖాతమా, లేకపోతే అది ఆర్కిటిక్ ఓషనా, అంటార్కిటిక్ ఓషనా, నో, దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఆఫ్ దట్. ఆ జాగ్రఫీని బట్టి, ఆ ప్లేస్ ని బట్టి ఇట్ మే బి డిఫరెంట్లీ నేమ్డ్, బట్ ఎంటైర్ థింగ్ ఈస్ కాల్డ్ ద సీస్, ఎంటైర్ థింగ్ ఈస్ ద ఓషన్, ఎంటైర్ ఈస్ వన్ కాన్షియస్నెస్, అండ్ ఇన్ దట్ వన్ కాన్షియస్నెస్ ఆల్ క్రియేషన్, ఎంటైర్ క్రియేషన్ గెటింగ్ మెర్జ్డ్. సర్వభూతాన్ని చాలు. సమస్తమైనటువంటి భూతములు, ప్రాణులు కూడా తన యందు తన స్వరూపముల కంటే భేదముగా దర్శించడు. ఈక్షతే యోగయుక్త, ఈక్షతే యోగయుక్తాత్మ. ఆ విధమైనటువంటి దర్శనం, ఆ రకమైనటువంటి సాక్షాత్కారం. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాన్ని చాత్మని. ఈ రకముగా దర్శించినటువంటి యోగి ఎలా ఉంటాడండి? ఆయన ఎలా ఉంటాడు? ఆయన ఏమైనా విభూతి కట్లు, పిండి కట్లు, లేకపోతే ఆయన బాగా ఊర్ధ్వపిండాలు ధరించి పెద్ద పెద్ద జులపాలు వేసుకొని, లేకపోతే గాలిలో ఎగురుతూ ఏదో ఇలా సృష్టించేస్తూ, ఇలాగ అనగానే పెద్ద పెద్ద అన్ని సృష్టించి ఇలా చూడగానే ఏదైనా అయిపోతుందా? అలాంటిది ఏం అవ్వదు. ఆ మహిమలు, శక్తులు, ఏం మహిమ ఆయన దగ్గర ఉంటుంది అని అంటే, ఆయన ఏం చెప్తున్నాడంటే పరమాత్మ సర్వత్ర సమదర్శిన, సర్వత్ర సమదర్శిన. సమస్తమును కూడా సమదృష్టితో చూస్తాడు. సమదృష్టి, రాగద్వేషాది రహితం, సుఖ దుఃఖములకు తావు లేకుండా, రాగద్వేషములు లేకుండా అంతటా ఒకటే చూస్తాడు. సర్వత్ర సమదర్శన, ఒక్కటే చూస్తాడు. ఆ సర్వత్ర సమదర్శన
ఇప్పుడు సపోజ్ టైం అయిపోతున్నది, వీ హావ్ టు క్లోజ్ ఇట్. సర్వత్ర సమదర్శన ఎలాగండి? సపోజ్ వి సీ ఏ ఫ్లవర్ మనం చూసాం. ఏమి ఫ్లవరు? వెంటనే మనకు వచ్చేది ఏంటంటే ఏమి ఫ్లవరు? గులాబీ. వాట్ కలర్ ఆఫ్ దట్ గులాబీ? రెడ్ రోజ్. అండ్ పక్కన ఇంకో కలర్ ఉంది, ఎల్లో రోజ్. ఆర్ దే టూ డిఫరెంట్? అంటే ఇక్కడ మనము చూడడం ఎక్కడ చూసాము? ప్రెజెంట్ లో చూసాము. దిస్ మూమెంట్ ఐ హావ్ సీన్ ఎ రోజ్ అండ్ బట్ ద పాస్ట్, వాట్ ఈస్ దట్ రోజ్? దట్ ఈస్ ఎ రెడ్ రోజ్. ఆ గులాబీ, అసలు గులాబీని కాదు మనం చూసింది, ఒక ఫ్లవర్ ని చూసాం, ఒక పుష్పాన్ని చూసాం. బట్ దట్ పుష్పానికి ఒక నేమ్ పెట్టాం, గులాబీ. ఆ పుష్పానికి ఒక కలర్ ఇచ్చాం, రెడ్. అండ్ దిస్ ఫ్లవర్ అండ్ దిస్ కలర్, వేర్ ఈస్ దట్? ఇన్ ద మైండ్. మనసులో ఉందా? పుష్పంలో ఉందా? పుష్పంలో లేదు, అది మైండ్ లో ఉంది. మైండ్ లో ఎలా ఉంది? యాజ్ ఎన్ ఇంప్రెషన్, యాజ్ ఎ మెమరీ, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నేమ్. అండ్ దట్ ఈస్ పాస్ట్. అంటే ఏం చేయండి? భూతకాలమునందు ఉండేటువంటి ఒక మెమరీ ప్రజెంట్ నందు ఉండేటువంటి ఒక యాక్షన్ మీద ఆపాదించబడి వీఆర్ సీయింగ్ డిస్టెంట్, డిఫరెంట్. ఆ రెండిటిగా చూస్తున్నాం. ఇది గులాబీ పువ్వు అండి. ఇది ఎక్కడ పండుతుందండి? ఈ నేలలోనే పండుతుంది. మరి ఇంకొక పెద్ద పుష్పం ఉంటుంది కదా, ఆ గులాబీలు ఇక్కడ పండుతాయి? అబ్బాయి ఇక్కడ పండవండి. ఎందుకు పండవు? భూమి బాగోలేదండి. ఆ భూమి బాగు చేయాలంటే ఏం చేయాలి? వాతావరణం సరిగ్గా లేదండి, టెంపరేచర్. ఎంత డిస్టింక్షన్ వచ్చేసింది? సమదర్శన పోయింది కదా, సర్వత్ర సమదర్శన పోయింది. అంటే ద మెమరీ ఈజ్ projected in the present moment and it is polluting the present moment, and that present moment we get lost and either we get to that past or future. రేపండి, రేపు ఏం చేద్దాం? ఈ గులాబీని తీసి ఇంకో గులాబీ వేద్దాం. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అమాంగ్ ద మైండ్స్. మనుషుల మధ్య కూడా సర్వత్ర సమదర్శన. నో, సర్వత్ర సమదర్శన. మనము షాపింగ్ వెళ్ళాం, మన మధ్య మా అమ్మాయికి పెళ్లి కుదిరినప్పుడు ఒక షాపింగ్కి వెళ్ళినప్పుడు బంగారం కొనాలి కదా పెళ్ళి అంటే. వాళ్ళు ఏం చేస్తారు పిల్లలు? వాళ్ళు షాపింగ్కి వెళ్తే ఇది నెక్లెస్, ఈ వెరైటీస్ ఆఫ్ మోడల్స్, వెరైటీ ఏది అది బాగా మంచి డిజైన్స్ చాలా బాగుండాలి, చెక్క పొడుగ్గా ఉండాలి, లేకపోతే పెద్ద పెద్ద వజ్రాలతో పొదగబడి ఉండాలి, ఇలాగ అనేకమైనటువంటి వెరైటీస్ చూస్తారు. కానీ నేనేం చూస్తున్నాను, అందులో ప్రతిదానికి ఖరీదు ఎంత, ఇది ఎన్ని తులాలు, లేకపోతే ఎంత, దీనికి బంగారం 10 గ్రాముల 11 గ్రాముల, దీని కాస్ట్ ఎంత, ఇంకోటి చూస్తాడు అది 20 గ్రాముల, అమ్మో 20 గ్రాముల బంగారం, దాని ఖరీదు ఎంత. ఎవ్రీథింగ్ ఐఎమ్ లుకింగ్ ఎట్ ద కాస్ట్. అంటే నా సమదర్శనం ఏమిటి? ఇది ఎంత రేటు, వాళ్ళ దర్శనం ఏమిటి, ఎన్ని వెరైటీలు. సమదర్శన పోయింది కదా. బట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు సీ ఇట్. ఎలాగైతే ఇప్పుడు మనం ఎప్పుడైతే మన లోపల ఉండేటువంటి దృష్టిని బట్టే మనకి దర్శనం కలుగుతూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు ఇంప్రెస్ అపాన్. అంటే లోపల ఉండేటువంటి అంతఃకరణ, మెంటల్ డిస్పోజిషన్ ని బట్టి మన దృష్టి. సో ఎప్పుడైతే మన దృష్టి సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని అనేటువంటిది ఎప్పుడైతే ఈక్షతే యోగయుక్తాత్మ, అప్పుడు ఏమవుతుందంటే ది డ్యుయాలిటీస్ విల్ వానిష్. సర్వత్ర సమదర్శన. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు ఇంప్రెస్ అపాన్. సో అంతటా అన్నిటా కూడా సమదృష్టి అనేటువంటిది వచ్చింది. ఆ సమదృష్టి కోసమే పరమాత్మ ఏం చెప్పాడు? కృష్ణుడు అంతకుముందు శ్లోకాల్లో చెప్పాడు, సునిచైక స్వపాకేన పండితాః సమదర్శన విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని. సునిచైక స్వపాకేక అంటే బ్రాహ్మణ్ణి యందు, గోవునందు, లేకపోతే కుక్క యందు, కుక్క మాంసమును తినివాని యందు, చండాలని యందు కూడా ఆ జ్ఞాని పండితులు సమదర్శన. ఎవరా జ్ఞాని అనంటే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. అది ఈ శ్లోకం భావం. ఈ శ్లోకం భావాన్ని మనం ధ్యానం చేయాలి. అహమస్మి 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 అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి. సో యోగముతో కూడిన చిత్తము గల యోగి సకల ప్రాణుల యందుండే తన స్వరూపమును, సకల ప్రాణులను తన స్వరూపమునందు దర్శించును. అతడు సర్వమునందు సమమగు బ్రహ్మను దర్శించును. ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. ఆ సమదర్శనమే బ్రహ్మ. ఆ బ్రహ్మ అఖండమైనటువంటి సత్తా స్ఫూర్తులు కలిగినటువంటి వాడు.
అభేయుడు, భేదము లేనటువంటి వాడు, అద్వితీయుడు, అద్వితీయుడు, ద్వైతము రెండవది లేని ఉన్నటువంటిది, నిర్విశేష నిర్వికల్ప అయినటువంటి సత్ స్వరూపుడు ఆ బ్రహ్మము. ఆ బ్రహ్మమును మాత్రమే అంతటి సర్వమునందు కూడా సమామగు బ్రహ్మను దర్శించును. పరబ్రహ్మ మరియు ఆత్మ ఒక్కటియే అనే సాక్షాత్కారము అతనికి గలదు. హరి ఓం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. విల్ బి ఇన్ సైలెన్స్ ఫర్ ఎ మొమెంట్ అండ్ విల్ క్లోజ్. జై గురు. హరి ఓం.